వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ సునామీలు రావడం కానీ ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అడవుల్లో చెట్లను నరికితే ఈరోజు అక్కడ ఉన్న కోతులు మనకొచ్చి మన ఊర్ల మీద పడుతున్నాయంటే వాటికి అక్కడ తిండి లేకపోవడం వలన. కాబట్టి మనం చెట్లను నరకడం మానేయాలని చెట్లను పెంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడుతాయి. మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. మన సమాజాన్ని మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి. దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి. మనిషి ఒక చెట్టు నాటినా కూడా సరిపోతుంది. మరి ఈసారి మా PCCF గారు అన్నట్టుగా 100% రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లి మనం 100% రీచ్ అయ్యే విధంగా మీరు మొక్కలను నాటి ఈ యొక్క మరి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ